కానిస్టేబుల్ అభ్యర్థుల అవకతవకలు జరిగినాయన్నా అని కష్టపడి సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్కి పంపించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పగానే మరి మన అన్వర్ జేఏసీ జనరల్ సెక్రటరీ, నిరుద్యోగ జేఏసీ స్టేట్ జనరల్ సెక్రటరీ చెప్పగానే కృష్ణన్న స్పందించి అరే ఎట్లెట్లా జరిగింది, ఎందుకు అవకతవకలు జరగడానికి సమస్య ఏంటి, దాన్ని నేను మంత్రుల దగ్గర తీసుకెళ్ళి అవన్నీ మరి కమిటీ వేపించి మరి సెలెక్ట్ చేసింది కదా, చేసినాక ట్రైనింగ్ పంపించడానికి ఏమైందని చెప్పి అన్న ఎమ్మటే స్పందించి ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా మన కోసం మనకి ఇంత టైం కేటాయించినటువంటి నిరుద్యోగుల ఆశాజ్యోతి నిరంతరం ఉద్యోగాల భర్తీ విషయంలో మన కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రులు రాని వారిని ప్రశ్నించే తత్వంగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ఆర్ కృష్ణన్న గారు. ఆర్ కృష్ణన్న గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ మరి నాతోటి మిత్రులు ఎందుకంటే ఎప్పటికీ ఏ సమస్య ఉన్నా కానీ ఇద్దరం అన్నకి ఉన్నా నీ వెంట అని చెప్పి నిరుద్యోగులలో ఎమ్మటే జనరల్ సెక్రటరీగా ప్రమోట్ చేయగానే ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థుల విషయంలో ఎక్కడ ఏ అవకతవకలు వచ్చినా నేనున్నా అని చెప్పి ముందుకు నడిచే నాయకుడు గారికి, అదేవిధంగా ప్రజా గొంతుగా ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నాయి ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజల దగ్గరికే వెళ్ళి వాళ్ళ గొంతుకగా వాళ్ళ వాయిస్ గా ఇప్పించే మరి నాయకుడు మన మైపాలన్న గారికి, అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నలకు అందరికి కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఓడి దాటేంత వరకు ఓడి మల్లయ్య, ఓడి దాటిన తర్వాత పోర బోడి మల్లి కానీ అన్నారట. ఆ సామెత ఎట్లొచ్చిందంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని రోడ్ల మీద వేలాది మందితోని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి ఇలా నోటిఫికేషన్ లేపించుకున్న తర్వాత ఇలా నోటిఫికేషన్ల విషయంలో మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర నిధులు నియామకాల పేరు మీద ఎన్నో ఉద్యమాలు చేసినాం, ఎన్నో రాస్తారోకోలు చేసినాం. నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. సరే పోయింది, గత ప్రభుత్వంలో అడ్డు పెట్టాం, నిరుద్యోగమే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగులకు కాదా? కాంగ్రెస్ పాలన తీసుకొచ్చింది నిరుద్యోగులకు కాదా? నిరుద్యోగులు ఉద్యమాలలో ముందుండి ఇలా ఎలక్షన్లలో కూడా ముందుండి మరి గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఎన్నో ఆలోచనలతో యువకుడు సమర్థుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాధలలో నుంచి నేనున్నా అని చెప్పి గొంతుకిచ్చినటువంటి నాయకుడు. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి వేదిక నుంచి ఒక రకం సుడుతున్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు అన్నమంతా కలిపి పెట్టిండ్రు, మా ప్లేట్ లో అన్నం పెట్టండి, మాకు కడుపు నిండా తిండి తినేచ్చే విధంగా మా కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా ఈ వేదిక నుంచి. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ గాని ఎస్ఐ గాని ఉద్యోగం కొట్టాలంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మనం ఇలా రైతు బిడ్డలం వ్యవసాయం పండగ అప్పు సప్పు చేసి ఇవాళ హైదరాబాద్ అశోక్ నగర్కి వచ్చి ₹1,00,000 వెచ్చించి ఇవాళ ఇన్స్టిట్యూట్లకు అదేవిధంగా కోచింగ్లు తీసుకొని కడుపు నిండా తిండి తింటే నిద్ర వస్తుందేమో అని ఎన్నో ఇబ్బందులతో కడుపు నిండా నీళ్లు తాగితే పరుగులేమో బాధలతోని ఆవేదనతోని ఇవాళ పండుగకు పబ్బానికి ఊరికి వెళ్తే మా అమ్మకి కొడుక ఉద్యోగం ఏమైందా అని అడుగుతారేమో అని పక్కింటోడి పిల్లలు ఇంటింటోడి పిల్లలు ఏమైందన్నా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతారేమో అని ఆలోచనతో ఇవాళ ఊరికి పోకుండా ఇవాళ హైదరాబాద్ లో ఉండి చదువుకొని ఇవాళ ఎగ్జామ్ కొట్టాం, రాష్ట్రం పాస్ అవుతాం. అది కూడా నిన్నమన్నా కొన్ని చిన్న అవకతవకలు ఉంటే, ఎందుకంటే అమ్మ నాయన గ్రామాలలో చదువుకోలేక ఇలా రాములు అనే బదులు రాములు అన్నాడు రాసే అటెండర్ తాకు కూడా స్కూళ్ళల్లో మనకు తెలుసు, రా బదులు రా పెడతాడు, సున్నా వదిలేస్తాడు, మూ బదులు ఒక కొమ్ము రాస్తాడు, ఒక కొమ్ము రాయడు, ఇన్షియల్ కూడా ఒకటేవో ఎన్ఓఏది ఎంవేస్తాడు. అలాంటివి చిన్న అవకతవకలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భూతద్దంలాగా చూసి మొన్న ఎంతో మందికి ఇబ్బందులకు గురి చేస్తే ఆర్ కృష్ణన్న గారు మంత్రుల దగ్గర తీసుకెళ్లి ఒక 3 కమిటీని వేసి వాళ్ళను
న్యాయమైనటువంటి అభ్యర్థులను సెలెక్ట్ చేయాలి, వాళ్ళకు న్యాయం జరగాలి అని చెప్పి కృష్ణలో కూడా పోరాడి కొట్లాడితే మన 150 మంది సెలెక్ట్ అయ్యారు. 150 మంది సెలెక్ట్ అయ్యారు. మరి ఆ 150 మంది సెలెక్ట్ అయిన వాళ్ళను వెంటనే కోచ్ మరి ట్రైనింగ్ పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మరి సీఎం మన హోంశాఖ పెట్టుకున్నారు. మరి హోంశాఖ నీ దగ్గర పెట్టుకుంటే మరి విద్యార్థులకు ఎట్లా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఇలా వీళ్ళ కోసం ఏ నాయకుడు ఏ మినిస్టర్ని పెట్టిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా శ్రీనివాసరావు గారు కూర్చున్నారు అక్కడ. ఇలా రెండు నెలలు గడుస్తున్నా కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ట్రైనింగ్ పంపకపోతే మాకు ఉద్యోగాలు వచ్చినాయి అనుకోవాలా, ఉద్యోగాలు రాలేదనుకోవాలా? తల్లిదండ్రులతో ఆవేదన చెంది ఇబ్బందులు గురవుతున్నారు ఇలా తల్లిదండ్రులకు ఎవరు సమాధానం చెప్తాడు? రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారా మరి మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ చెప్తుందా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. అందుకని వెంటనే కొంతమందిని 70 మందిని పంపించి ఇంకా 70-80 మందిని ఇలా పక్కకు పెట్టడం వల్ల వాళ్ళందరూ కూడా ఆలోచన చేయలేకపోతున్నారు. నాకు ఉద్యోగం వచ్చినట్ట లేకపోతే ఉద్యోగం వెతుక్కోవాలా అనే ఆలోచన దిక్కులేని ఆలోచనలతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తేస్తున్నా, వీళ్ళందరినీ కూడా 80 మంది 150 మందిలో మొత్తం కూడా పంపించి ఉద్యోగాలు భర్తీ చేసి ఉద్యోగాలలో సెలెక్ట్ అయినామని ఒక హామీ ఇచ్చేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టం బిడ్డ అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. సమాజంలో అనివార్య కూడా మీరందరికీ నేను గుర్తు చేస్తున్నా, ఏ సమస్య ఉన్నా మీకు ఒక ఆర్కెస్ట్రా గారు ఉన్నారు. ఆర్కెస్ట్రా అన్ఎంప్లాయ్మెంట్ చేసి చైర్మన్ మీలా వెంకటేశ్వర ఉన్నాడు అనేది గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాం. కాబట్టి మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మరి ఆర్కెస్ట్రాని వెంటనే తీసుకోవాలి. మన ట్రైనింగ్కి వెళ్ళే విధంగా మనం ఎత్తుగడలు వేద్దామని చెప్పి మీ అందరికీ మరి గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వెంటనే వీళ్ళని ట్రైనింగ్కి పంపించకపోతే బిడ్డ మీరు పడతాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం.